దేవుని ఆలోచన విధానాన్ని కొన్ని మాటలుగా మనం పరిశీలించి ధ్యానించడం ప్రకారం మన జీవితాలలో ఉన్న దేవుడు అట్లైన కృప మనకందరికీ దయచేయను కాక. చదువుకున్న లేఖన భాగం మరొక చదువుకున్నామండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నామండి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని కోరి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటం మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నది. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. లేఖన భాగంలో దేవుడు ప్రతి దేవుని బిడ్డని అనగా ప్రతి మనిషిని ఎలా ఉండాలని కోరుతున్నాడంటే పరిమళ సువాసనగా, మంచివారిగా, పాపము అంటించుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలని. అందరము ఒకనొక సమయము ప్రతి ఒక్కరము పాపములే, ప్రతి ఒక్కరము అనీతిమంతులమే, దుర్మార్గులమే, పనికిమాలినటువంటి ఒకప్పటి జీవితం మన జీవితం. ప్రతి ఒక్కరికి కూడా ఒకప్పటి జీవితము అలాగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రభువును అంగీకరించి మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొని దేవుని పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఆయన మనము పరిశుద్ధునిగా లేక పరిమళ సువాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను ఆ యొక్క కలువరి శిలువలో బలియాగమైనాడు. ఆయన అర్పించుకుని తండ్రికి అర్పణముగా చేసుకున్నాడు, ప్లస్ అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమ కలిగి మనము కూడా అంతలా ప్రేమించిన క్రీస్తు వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగతి కనుక ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకునుడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుంటే మనకు మంచిది. దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి అని ఇక్కడ తెలియపరుస్తూ ఆయనను పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంది. ప్రియ దేవుని సంగతి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనము మాట మనము పరిశీలిద్దాము. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనము. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇక్కడ దేవుని పోలి నడుచుకోవాలని ఇందాక లేఖన భాగంలో చదువుకున్నట్టుగా ఈ యొక్క హానోకు దేవుని పోలి దేవునితో నడిచెను. అంటే దేవునితో నడవడం అంటే దేవుని ఆలోచన విధానంలో భాగస్తులుగా ఉండి దేవుని ప్రతి మాటకు వింటూ ఆజ్ఞను పాటిస్తూ దేవునితో నడిచెను అంటూ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఒక ఆనోకు దేవునితో నడిచిన లాగున ప్రతి ఒక్కరు కూడా మనము దేవునితో నడిచే బిడ్డలుగా ఉండాలి అంటారు. దేవునితో నడిచే బిడ్డలుగా ఉండాలంటే మనము దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా మనం అంగీకరించాలి, మనపూర్వకంగా మనం అంగీకరించాలి. దేవుని లేఖనము చాలా గొప్పది. అయితే ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరము కూడా ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరము వీరని కాదు వారని కాదు, కానీ ప్రతి ఒక్కరము ఈ లోకంలో మనము ధనం ఉంటే మనకు ఏ సమస్య రాదు అని మనము ఆలోచన చేసి ధనము వైపు పరుగులు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా పేదవారమైన మనమందరం కూడా ముఖ్యంగా. కానీ దేవుని వాక్యం మనకు ఏం తెలియపరుస్తుందంటే ధనము ఏ పూట కా పూట నువ్వు ఆలోచన ఉండు, కానీ రేపటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఆకాశ పక్షులు చూడు, అవి కోయబోతో వాటిని పోషిస్తుండగా లేదు, వాటికంటే శ్రేష్ఠులైన మీరు మిమ్మల్ని పోషించలేనా నేను అని దేవుని మాటగా మనకు ఎన్నో రేపటి గురించి ఆలోచన చేయవద్దనే మనకు తెలియపడుతుంది. ఎందుకంటే రేపటి గురించి మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు.
ఇప్పుడు ఒక గంట తర్వాత మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరణం అవుతామో తెలియదు, కాలు చేయకుందో తెలియదు మనకు జీవితం. విశ్వాసులైనప్పటికీ, భక్తులైనప్పటికీ, లేదా దేవునికి విరుద్ధంగా నడుచుకున్నప్పటికీ ఏ రకమైనటువంటి మనిషికైనా రేపు ఏం జరుగుతుందో తెలియదు. కనుక మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అంటే దేవుని భయం కలిగి భక్తి కలిగి ఉండాలని తెలియపరుస్తుంది. ఎందుకంటే సమస్తమును కలుగజేసిన దేవుడు ఆయన, మనమును క్రీస్తులో నుండి మనమును కలుగజేసిన సమస్తమునకు ఆధారభూతుడు దేవుడు. కనుక ఆయన లేనిది ఏది లేదు. కనుక ఆయన ఎంతో ప్రేమించి ఈ యొక్క ఆయన పోలికలో మనము పుట్టించినాడు. కనుక మనము బ్రతికిన బ్రతుకు దేవునికి కొంచెమైనా ఇష్టంగా బ్రతికి వెళ్ళాలనేది ఒక మానవుడిగా ఉండవలసినటువంటి కనీస బాధ్యత ప్రియ దేవుని సంగతి. ఒకనొక దినము మనము ఒక 50 సంవత్సరాలకు కానీ లేదా 60, 70, 80 సంవత్సరాలకు కానీ మనం వెళ్ళవలసిన వారిని. కానీ వెళ్ళవలసిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మన క్రియలతో ఎలా ఒక మంచి పేరు సంపాదించుకొని వెళ్ళాలా, లేక ఇది దుర్మార్గురా, లేక ఇక పనికి వాళ్ళరా అన్నిట్టుగా ఉండిపోవాలా అనేది దేవుడు ఏం చెప్తాడంటే మనము మంచివారిగానే బ్రతకమని చెప్తాడు. మీకు ఇచ్చిన ఆత్మనే యథార్థవంతమైనది. కనుక నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు గొప్పవాడు, సమస్తను కలుగజేసిన దేవుడు ఆయన. ఇప్పుడు మనం ప్రాణంతో ఉన్నామంటే దేవుని కృపా కనికరము దయ దాక్షిణ్యము ఆయన నూతనముగా ఆయన వాత్సల్యత ప్రతి ఒక్కరి మీద నూతనముగా ఆయన వాత్సల్యత పెరుగుతూనే ఉంటుంది అంట. ప్రతిరోజు మనిషిని ప్రేమిస్తూనే ఉంటాడు. ఇంకా వాని ఆలోచన విధానము లేక వాడు నడుచుకుంటున్నటువంటి తీరు, ఆ యొక్క ఆలోచన విధానము చాలా ఘోరంగా ఉంటే తప్ప ఇంకా నీ వల్ల ప్రయోజనం లేదురా, నీ వల్ల ప్రయోజనం లేదమ్మా, నీ భవిష్యత్తు కూడా ఇంకా చూస్తూ ఉన్నాను, నీలో మార్పు కూడా రాదు అన్నప్పుడు ఇంకా దేవుడు తీసేసుకుంటుంటాడు. అవకాశాలు అయితే బోలుడు ఇస్తాడు, చనిపోయే వరకు ఇస్తాడు. కనుక ఒక మనిషి దేవునికి లోబడి దేవుని భయభక్తులు కలిగి బ్రతికితే మనకు మంచిది అని గ్రంథము మనకు ప్రతి భక్తుడు మనకు తెలియపడుతున్నాడు. శ్రమల గుండా వెళ్ళి శ్రమలలోనే నీవు సంతోషించని కూడా దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. ఆనందంగా సుఖంగా కాదు, శ్రమలతో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో నిన్ను కన్న నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ అడుగు, మొరపెట్టు నీ తండ్రిని, నీ ప్రభువును అడుగు. ఆయనకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఆయన తప్పు చేయుట అసంభవం అని రాయబడుతూ వచ్చింది. ఆయన అన్యాయం చేయుట అసంభవము, న్యాయం చేసే దేవుడు. మొరపెట్టు, ఎవరమైనా మొరపెడితే ఆయన ఆ మొర విని మనకు ఏదో ఒక సమయము, ఏదో ఒక తగిన సమయంలో ఆయన హెచ్చించే బిడ్డలుగా దేవుడు తయారు చేస్తాడు. ప్రియ దేవుని సంగమ వాక్యము మనం ఎంత బలంగా నమ్మితే అంత విశ్వాసములో పరిణతి మనకు మెరుగవుతుంది. ఆ యొక్క దేవుని విశ్వాసంలో మన కొలత అధికమవుతుంది, ఆయన పట్ల ప్రేమ అధికమవుతుంది, ఆయనను నమ్మిక జాస్తి అవుతుంది. కనుక వాక్యము ఎవరు శ్రద్ధగా వింటారో, ఎవరు ఈ వాక్యం అనగా దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని శక్తి అయినటువంటి మాట అన్నమాట. అట్టి మాటను మనం వింటే ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి భక్తులలో పెట్టినాడు. క్రీస్తు మాదిరి జీవితంలో చక్కగా చూపించినాడు, ప్రతి భక్తురాల్లో పెట్టినాడు, ప్రతి ప్రవర్తనలో పెట్టినాడు. ప్రతి పనికిమాలిన వారి జీవితాలలో కూడా ఇలా ఉండకూడదు అని దేవుడు రాయిస్తూ వచ్చినాడు. దేవుడు చెడ్డవారిలో ఏమని చెప్తాడంటే, ఇలా అయితే వాళ్ళు చేసినారు కానీ అలా చేయకూడదు, వారికి శిక్షలు వేస్తూ అలా చేయకూడదు అని మనకు తెలియపరుస్తున్నాడు. భక్తిహీనుల్లో కూడా దేవుడు మనకు బుద్ధి నేర్పుతూ వస్తాడు. కనుక ప్రియ దేవుని సంగమ మనము ప్రతి విషయంలో దేవుని పోలి నడుచుకోవాలి. ఆనోకు దేవునితో నడిచినట్లుగా మనము కూడా వాక్యం అనే దేవునితో మనము ఆయన మాట విని ఆయన వేలు పట్టుకొని నడిచే బిడ్డలంగా నడక నేర్చుకోవాలి.
నడక నేర్చుకోవాలంటే ఆయన ఉన్నతమైన ఆలోచనలను బలంగా నమ్మాలి. నమ్మిన దాని ప్రకారం మన బ్రతుకు ఉండాలి. కనుక ప్రియ సంగమా, మనము ఆయన ఆలోచనలో, ఆయన ఆలోచన విధానంలో, ఆయన పద్ధతుల్లో, ఆయన కట్టడల్లో, ఆయన విధి విధానాల్లో, ఆయన శాసనాల్లో మనము పరిశీలిస్తూ ధ్యానిస్తూ నడుచుకుంటూ వెళ్తే మనకు మంచిది. చూడండి, మరొక మాట దేవుని ఆలోచన చూస్తాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము మాట పరిశీలిద్దామండి. 12వ వచనం చదువుకున్నామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమాలు ఎక్కువై కొద్దీ ఏమవుతుందంట? ప్రేమ చల్లారుతుంది. తెలివి తక్కువ, ఆలోచనలు ఎక్కువైతే మన హృదయాల్లో కానివ్వండి, మన తలలో కానివ్వండి, ఈ ప్రేమ చల్లారుతుంది. ఈ అపవాదికి ఎక్కువ అవకాశాలకు ఇచ్చిన వారం అవుతాం. వాని అనగా సైతానును ప్రోత్సహించిన వారం అవుతాం. వాని పద్ధతుల్లో, అన్యాయంలో, అసత్యములో మనం వెళ్ళిన వారముగా ఉన్నట్లయితే మన బ్రతుకంతా లేదా మన ఆలోచన విధానం అంతా అప్పుడు ఏమవుతుంది? వానికి సహాయకారంగా మనము బ్రతికినట్లు అవుతుంది. ఎవరికి? అపవాది కానీ. మనము క్రీస్తుకు సహాయకారిగా, క్రీస్తుకు ఆయన బిడ్డగా మనం బ్రతకాలంటే మనము ఈ యొక్క చెడు తలంపులన్నింటినీ విడిచిపెట్టే బిడ్డలముగా ఉండాలి. యోబు భక్తుడు చెడుతనాన్ని అసహించుకున్నాడు. అలాగా దేవుని పిల్లలు చెడుతనమును అసహించుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. దేవుని సంఘం మనము చెడుతనమును, ఆ ఆలోచనను ఎవరైనా ఖండించాలి. అలాంటి విషయాల్లో ఎలా ఉండాలంటే మన పిల్లలైనా సరే, మన తల్లిదండ్రులైనా సరే, మన స్నేహితులు లేక విరుగు పొరుగు వారు ఎవరైనా సరే మకాన్ని టక్కున చెప్పేసే జ్ఞానం కలిగి ఉండాలి. ప్రోత్సహించే మనము కూడా ఆ తప్పుకు పాలిభాగస్థలం అవుతాం. ఒక విషయం తప్పు అనిపించినప్పుడు అది చెప్పడం మంచిది. మన పిల్లలకైనా సరే, తోటి వారికైనా సరే, స్నేహితులకైనా సరే, ఇరుగు పొరుగు వారికి సరే, ఎవరైనా సరే, ఈ ఆలోచన సరిలేదా అని అనిపించినప్పుడు, ఇది దేవుని ఆలోచన కాదా అని అనిపించినప్పుడు అది టక్కున చెప్పడం మంచిది. అందుకే దేవుని గ్రంథంలో వ్రాయించినటువంటి మాట, ఒక పనికిమాలోడు చెడిపోతూ ఉంటే, లేక ఒక పనిక మాలిన చెడిపోతూ ఉంటే దేవుని వాక్యంతో ఒక మారైనా హెచ్చరించాలి, గద్దించాలి. ఆ గద్దింపును బట్టి మారచ్చు. ఆ హెచ్చరింపును బట్టి ఆలోచన విధానం వారిలో మారచ్చు. దేవుని ఆలోచనలోకి రావచ్చు. అపవాది ఆలోచనలను విడిచిపెట్టవచ్చు. అలా నీవు చెప్పినట్లయితే మంచిది. నీవు చెప్పకున్నట్లయితే, అనగా దేవుని సత్యంలో బ్రతుకుతున్న బిడ్డలు సత్యం లేని వారిలో ఆ సత్యాన్ని తెలియపరిస్తే, అప్పుడు ఒక ఆత్మను నీవు పట్టగలిగిన దానవు లేక పట్టగలిగిన వాడవవుతావు. వింటే వారు ఆత్మ రక్షింపబడుతుంది, వినకపోతే రక్షింపబడదు. అది వారి చేతుల్లో పని. అయితే నువ్వు చెప్పకుంటే నీకు పాపము సుమా అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని సమానం ఒక చెడిపోతున్న స్త్రీని కానీ, లేక ఒక చెడిపోతున్న ఒక బాలుని కానీ, చెడిపోతున్న ఒక ఏ వ్యక్తిని కానీ, వ్యక్తిరాలని కానీ ఒక మాట గద్దించకపోతే మనము కూడా ఆ యొక్క వారి పాపంలో పాల్గొలుతున్నాం. ఎందుకంటే నీకు తెలుసు కదా అది తప్పు అని. నీవు ఒక పరమైన దేవుని వాక్యంతో అది చెప్పాలి కదా అనేది దేవుని ఆలోచన అవుతుంది. కనుక నీవు చెప్పకుంటే నీవు కూడా పాపంలో పాలుభాగస్తులు అవుతావు. జాగ్రత్త సుమాని చెప్పాలి, తప్పును చెప్పాలి. తర్వాత వినకపోవడం వారిష్టం. చెప్పినప్పుడు రేపు తీర్పులో ఇదిగో ఆ అపవాది ఆలోచనలో బ్రతికిన ఓ బిడ్డ,
అలాంటి సమయంలో నా మాటగా నీకు చెప్పాడు నా నా భక్తుడు, లేక నా నా యొక్క శిష్యుడు, లేక నా సేవకుడు, లేక నా దాసుడు చెప్పాడు, నీవు వినలేదు. నాకెప్పుడు చెప్పాడు ప్రభు, నేనెప్పుడు విన్నాను ప్రభు అంటే కుదరదు. ఆయన చక్కగా అన్ని సాక్ష్యం ఇస్తాయి, లేక ఆ జరిగిన సంఘటన అంతా క్లియర్గా చూపిస్తాడు ఆయన. ఆ మాట్లాడిన వ్యక్తి అందరినీ చూపిస్తాడు ఆయన. అంత జ్ఞానం కలిగిన సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక మనకేం లే అని అంటే ఆత్మలు రక్షింపబడవు. ఆ సత్యములేకి దేవుడు రాడు. అందుకే ప్రభు గొప్ప మాట అన్నాడు, నేను వచ్చింది ఎవరి కోసం? పాపుల కోసం. నేను వచ్చింది ఎవరి కోసం? అనారోగ్యంలో ఉన్నటువంటి ఆ బిడ్డల కోసం. వారిని ఆరోగ్యవంతులుగా చేయాలి. ఆ పాపం అనే విషయాన్ని తీసివేసి ఆరోగ్యమైన బిడ్డలుగా, పరిశుద్ధులుగా, ఆ యొక్క పాపం అనే రోగాన్ని తీసివేసి పరిశుద్ధులుగా చేయాలి, ఆరోగ్యవంతులుగా చేయాలి. నీతివంతునితో నాకేం పని? వాడు ఆల్రెడీ నా బిడ్డ, ఆల్రెడీ ఒకప్పుడు పాపములు ఒప్పుకొని సత్యంలో ముందుకెళ్తున్నటువంటి నా బిడ్డ. అతనితో నాకు పని లేదు. అతనితో ఒకప్పుడు నేను సంతోషపడ్డాను. అతడు ఇంకా నా పని చేసుకుంటూ వెళ్తాడు, ఇంకా ఆత్మలను రక్షించుకుంటూ వెళ్తాడు, లేక దేవుని సువార్త చేసుకుంటూ వెళ్తాడు. అతనితో నాకు అక్కర లేదు. నాకు అక్కరల్లా మీరు కూడా నా మాదిరి శిష్యులుగా ఉంటూ, నా దాసులుగా ఉంటూ నలుదిక్కులకు వెళ్ళి నా రాజ్య సువార్త విస్తరణ చేయండి, లేక నా మరణము ప్రచురం చేయండి, నా శిలువ శ్రమలు వ్యర్థం కాకుండా తెలియపరచండి అనే దేవుని ఆలోచన విధానం మనకు తెలియపడుతుంది. కనుక ప్రియ దేవుని సంగమా, మనము ప్రతి ఒక్కరికి చూడండి, ప్రేమ చల్లారిపోతున్న వారి జీవితాలలో కూడా ప్రేమను పరిచయం చేస్తూ వారిలో ప్రేమను పెంచే ఆలోచన మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆయన ప్రాణమును పెట్టి, కలువరి శిలువలో ప్రాణం పెట్టి, మరణమయ్యి, శాపమయ్యి, నలగొట్టబడుతూ, కొట్టబడుతూ, గుద్దబడుతూ, తలకు ముళ్ళ కిరీటము, పక్కకు బల్లెపు పోటు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, ఆ వెరుసల వీధులములు కొట్టబడుతూ, దిద్దబడుతూ, కన్నబడుతూ, ఉమ్మివేయబడుతూ, ఆయన బట్టలను చీటీలు వేసుకొని హేళన చేస్తూ చాలా అవమానించినారు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఇదంతా ఎవరి కోసం అంటే పాపములో ఉన్నటువంటి మనిషిని పవిత్రత చేయడానికి ఆయన ఆ పరలోక రాజ్యం నుండి తండ్రి మాట నిమిత్తము భూలోకం దీనికి అడుగు పెట్టినాడు. అంత శక్తివంతుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఆలోచనలో మనం ఉండాలి. ప్రతి ఏదో ఒక సమయంలో ప్రభు ఆలోచనలు రావాలి. అంటే ప్రభు ఎలా మనకు నీతి సూత్రాలు ఇచ్చాడు, లేక ఎలా ఆయన పద్ధతి, లేక ఆయన నడవడిక, లేక ఆయన మాట తీరు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉన్నదని పరిశీలిస్తూ ధ్యానిస్తూ, ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మకమైన దేవుడు, పరలోక రాజ్యం ఇస్తానన్న దేవుడు, ఇక్కడ పాపంతో ఉండి అక్కడ నరకాగ్నిలో కాలకూడదని ఆలోచన చేసి ఆ పాపం తీసివేసి నా దగ్గర ఉంచుకోవాలన్న గొప్ప దేవుడు అని మనిషి ఆలోచన చేయకపోతే మన జీవితాలు వ్యర్థమవుతాయి. ఒకానొక సమయము రెండవ మరణముగా ఆ నిత్య నరకాగ్నిలో కాలవలసిన పరిస్థితి అవుతుంది ప్రియ దేవుని సంగమం. కనుక ఆ నిత్య నరకాగ్నిలో రెండవ మరణంగా మనము వెళ్లకుండా ఉండాలంటే బ్రతికి ఉన్నప్పుడే దేవుని ఆలోచనను మనము నెమరు వేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ గ్రంథంలో ఏ భక్తుల్లో ఏ జ్ఞానం పెట్టాడో, ఏ ప్రవక్తలో ఏ జ్ఞానం పెట్టాడో, ఏ భక్తురాళ్ళ జీవితాలలో, భక్తుల జీవితాలలో, ప్రవక్తల జీవితాలలో, రాజుల జీవితాలలో, న్యాయశాసనాలు ఉన్నటువంటి వారి జీవితాల్లో ఏమేమి పెట్టాడో అన్ని మనం ఆ వాక్యాలు పరిశీలించాలి, ధ్యానించాలి, గమనించాలి. ఇక్కడ ఏ వాక్యం ఉంది, ఇంకోసారి ఇంకొక వాక్యం దానికి సరిపోయే వాక్యం ఉంటుంది. యెహోవా వాక్యము కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట దొరుకును. అది ఒకే చోట ఆయన సమాధానం మనకు కనపడదు. ఏదో పాత నిబంధనలో ఒక వాక్యం ఉంటే కొత్త నిబంధనలో ఇంకొక వాక్యం ఉంటుంది. దానికి దీనికి వాక్యం కలిపితే ఒక సమాధానం మనిషికి దొరుకుతుంది, ఒక సత్యము బయలుపరచబడుతుంది, లేక ఒక మర్మము ఓపెన్ అవుతుంది.
కనుక చాలా పరిశీలించే బిడ్డలంగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రియులు. కనుకని మనము ఒకవేళ చదవలేకపోయినా కూడా దేవుని వాక్యము విననీకి ఇప్పుడు మొబైల్లో కూడా చక్కగా దేవుని వాక్యము విననీకి అవకాశం ఉంది. ఇప్పుడు చక్కగా దేవుని వాక్యం వినొచ్చు. ఈ పనికిమాలిన సినిమా పాటలు, సీరియళ్ళు, ఈ లోకంలో ఈ రీల్స్, దీంట్లోకి క్షణంలో లాగేస్తూ ఉంది అపవాది క్షణంలో లాగేస్తుంది. నేను కూడా ఆ రీల్స్ చూడకూడదని గట్టిగా ఆలోచన చేసినప్పటికీ ఇట తిరిగి మళ్ళీ ఆ రీల్స్ పైకెత్తుకుంటూ పోయే ఆలోచన వస్తుంది. మళ్ళీ ప్రభు ఆలోచన ఇచ్చినప్పుడు తప్పపోయి మళ్ళీ ఏదన్నా వాక్యము లేక దేవుని బైబిల్ చదవడము అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అపవాది అని ఏటిగా తీసుకొని పోతాడు, వాడు పక్కదావకు తీసుకుపోతాడు. ఆ నవ్వులు అవన్నీ సంతోషం అనిపిస్తుంది, కానీ అది దేవునిలో క్రమము కాదు, దేవునిలో సత్యం కాదు ప్రియ దేవుని సత్యం. కనుక దేవుడు ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి ఆ టీవీనే చూడకుండా ఆగిపోయిన, సీరియల్ అనేది లేకుండా ఆగిపోయిన, ఈ టీవీ కూడా రీఛార్జ్ చేసుకొని చూస్తే ఏ తగ్గైన ఇది వస్తుంది అనేసి ఆ సీరియల్ చూడాల్సింది వస్తుంది, ఆ సినిమాలు చూడాల్సి వస్తుంది. ఆ టీవీ 2 సంవత్సరాల నుంచి ఆఫ్ చేసేసి, ఎందుకంటే దేవుడి నుండి ఒక చిన్న భయం, మళ్ళీ ఆ యొక్క పాపపు ఆలోచనలు వస్తాయి. ఆ టీవీ చూస్తుంటే ఆ సినిమాలు చూడబోతుంది, ఆ సీరియల్ చూడబోతుంది, ఈ వార్తల్లోకి వెళ్తే వేరేవో అన్నీ వస్తూ ఉంటాయి. కానీ దేవుని ఆలోచన విధానం అందులో ఉండదు ప్రియ దేవుని సంగతి. అందుకే దేవుడు మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు. కనుక అదే మనము వెతికే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి స్థితిలో మనిషి ముందుకెళ్ళాలని కోరుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అపవాదిగానికి అవకాశం ఇవ్వకుండా, అపవాదిగాని అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహించినట్టు మన జీవితం కాకుండా ప్రభువుకు అవకాశం ఇచ్చి ప్రభువులో మనము బ్రతికితే, ప్రభువుతో మనము నడిచితే హనోకులాగా మన జీవితాలు ధన్యకరం అవుతాయి. ఇక్కడ బాగుంటాము, పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఉంటాము, నిత్య నరకాన్ని మనము తప్పించబడతాము, 2వ మరణాన్ని మనము జయించగలుగుతాము. అట్టి సత్యంలోకి దేవుడు అందరికీ ఆలోచన బుద్ధి వివేచన ఇచ్చును గాక, అట్టి జ్ఞాన బుద్ధి వివేచనలు అందరికీ దయచేయను గాక. అట్టి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు తీసుకెళ్ళను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న మహిమ